చేతుల్లో మంటలు, అరికాల్లో తిమ్మిర్లు, అరికాల్లో మంటలు, చేతులు లాగడం, మెడ నొప్పి, నడుము నొప్పి, తల తిరగడం, కూసుంటే తల తిరిగినట్టు అనిపించడం, లేస్తే రూమ్ తిరిగినట్టు అనిపించడం, ఇట్లా. మళ్ళీ దాని తర్వాత మొత్తం రోజు నీరసం, ఎక్కడ పట్టుకుంటే అక్కడ నొప్పి, మొత్తం బాడీ నొప్పి ఉంటుంది. జర ఇట్లా దమాయిస్తే జర తగ్గినట్టు అనిపిస్తుంది. ఇవి లక్షణాలు మనకు కనిపిస్తాయి అట్లా. అయితే ఈ నరాల బలహీనతని నెగ్లెక్ట్ చేస్తే గనక ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఇవే పెద్ద ప్రాబ్లం. ఎందుకు? మెడలో ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉంది, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది. మీరు అప్పుడే మీకు చేతులు లాగడం స్టార్ట్ అవుతుంది, తిమ్మిర్లు రావడం స్టార్ట్ అవుతుంది. మీరు దాన్ని బట్టి చేంజ్ కావాలి. ఎట్లా చేంజ్ కావాలి? ఓన్లీ మందులు వేసుకుంటే పని కాదు. ఫోన్ ఎట్లా ఉంటుంది చేతిలో, మన మెడ ఇట్లనే ఉంటుంది. ఎంతసేపు ఫోన్ చేతిలో ఉంటే మన మెడ ఇట్లనే ఉంటుంది, దానికి ఇంకా పెరుగుతుంది. అయితే ఆ ఫోన్ జర తక్కువ వాడండి. ఏం చూడాలనిపిస్తే జర దయచేసి టీవీలో చూడండి. మీ మెడ కూడా జర స్ట్రైట్ ఉంటుంది. ఎందుకంటే టీవీ కాళ్ళ దగ్గర ఉండదు కదా, మనం ఇట్లా పెట్టుకోము, ఇట్లా సీదా చూస్తాం. జర పోస్చర్ కొంచెం అన్నా బెటర్ ఉంటుంది. పోస్చరల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. మెడ, వీపు, నడుము ఎప్పుడు ఇట్లా చక్కగా ఉండాలి.